వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. ఈరోజు నేను మా వారు నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రానికి వచ్చాము. ఇది ఆసియాలోనే రెండవ అతిపెద్ద పక్షుల రక్షిత కేంద్రం. విదేశీ పక్షులు సంతానోత్పత్తి కోసం ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి వెళ్తుంటాయి. పక్షులకు ఇది శీతాకాల విడిది కేంద్రం అని కూడా అంటారు. 햇살이 너무 좋았어. 햇살이 그냥 너무 좋았어. 그냥 모두 좋았어. 널 만나서 모든 햇살이 너무 좋았어. 잠에서 깨어나서 휴대폰을 먼저 보고 햇살이 너무 좋았어. 그냥 모두 좋았어. 널 만나서 모든 게 다 잠에서 깨어나서 휴대폰을 먼저 보게 돼. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. ఈరోజు నేను మా వారు నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రానికి వచ్చాము. ఇది ఆసియాలోనే రెండవ అతిపెద్ద పక్షుల రక్షిత కేంద్రం. విదేశీ పక్షులు సంతానోత్పత్తి కోసం ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి వెళ్తుంటాయి. పక్షులకు ఇది శీతాకాల విడిది కేంద్రం అని కూడా అంటారు. 햇살이 너무 좋았어. 햇살이 그냥 너무 좋았어. 그냥 모두 좋았어. 널 만나서 모든 햇살이 너무 좋았어. 잠에서 깨어나서 휴대폰을 먼저 보고 햇살이 너무 좋았어. 그냥 모두 좋았어. 널 만나서 모든 게 다 잠에서 깨어나서 휴대폰을 먼저 보게 돼. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.